హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ఒరే జున్ను, అసలు అందరినీ మర్చిపోయి చాలా బాగానే ఎంజాయ్ చేసి వచ్చినట్టున్నావురా అని చెప్పేసి ఇందిరమ్మ అనగానే, ఏదో పర్వాలేదు గ్రాని, ఆ ఇంట్లో అంతా బాగానే ఉన్నారు, ఒక్కరు తప్ప అని చెప్పేసి అంటూ ఉండగా లక్ష్మి వచ్చి, జున్ను, లక్కీ, స్నాక్స్ తీసుకోండి అని చెప్పేసి స్నాక్స్ అయితే ఇస్తుంది. ఇక వెంటనే ఆ స్నాక్స్ తింటూ, రేపటి నుంచి నేను స్నాక్ బాక్స్ తెచ్చుకోను బ్రో, నువ్వే నాకు నీకు కలిపి తీసుకొని వచ్చేసేయ్, అమ్మ చేసిన స్నాక్స్ సూపర్ టేస్టీగా ఉన్నాయి అని చెప్పేసి మన లక్కీ పాప అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మురిసిపోతూ ఉంటారు. పక్కనే అర్జున్ కూడా తన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ అటు లక్ష్మి మాటలను ఇటు జున్ను వాళ్ళ మాటలను వింటూ నవ్వుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా, అమ్మయ్య ఛార్జింగ్ ఎక్కిపోయింది అని చెప్పేసి లక్కీ పాప ఛార్జింగ్ తీసేసి ట్రైప్యాడ్కి పెట్టి, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, సో నేను మా బ్రోతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా? మనకు వచ్చేది ఒక్క సండేనే కదా, ఆ రోజు ఎంజాయ్ చేయకపోతే ఎలాగో, అందుకోసమే నేను నా బ్రోని మా ఇంటికి తీసుకెళ్లాను, హాఫ్ డే అక్కడ ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. చూడండి, మా అమ్మ ఎంత బాగా వంటలు చేస్తుందో తెలుసా, ఇదిగోండి తినే మా అమ్మ అని చెప్పేసి లక్ష్మిని చూపిస్తూ ఉంటుంది. తినెవరనుకుంటున్నారా? మా బ్రో వాళ్ళ గ్రానీ అని చెప్పేసి అందరినీ పరిచయం చేస్తూ ఉంటే, ఇక లక్ష్మి టీ పైన తుడుస్తూ అక్కడ వాటర్ బాటిల్ పెడుతూ ఉంటుంది. ఇక వెంటనే, అవునమ్మా లక్కీ, ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నావు, ఈ వీడియోస్ని ఏం చేస్తావు అని అనగానే, అదేంటమ్మా నీకు తెలీదా, వీడియోస్ని ఎందుకు తీస్తారు, సోషల్ మీడియాలో పెట్టడానికే కదా, వీటన్నిటిని నేను మా బాబాయ్కి ఇస్తాను, మా బాబాయ్ వీటిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి, ఏంటి సోషల్ మీడియాలోనా, అంటే అందరికీ కనిపించేస్తాను, నేను బ్రతికి ఉన్నట్టుగా అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి లక్ష్మి తనలో తనే టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే లక్ష్మి టెన్షన్ పడుతున్న ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా అక్కడ కూర్చున్న అర్జున్ మొత్తాన్ని గమనించేస్తూ ఉంటాడు. సోషల్ మీడియా అనగానే లక్ష్మి భయపడిపోయింది. మొన్న పెద్ద మీటింగ్ కండక్ట్ చేశాం, పార్టీలో కూడా లక్ష్మి గుమ్మం దాటి బయటకు రాలేదు. అంతేకాదు, నిన్నటికి నిన్న బయటకు వెళ్తున్నప్పుడు ముఖం కనబడుకోకుండా గుర్కా వేసుకుని వెళ్ళింది. లక్ష్మి ఎందుకని ఇదంతా చేస్తుంది? లక్ష్మికి ఎవరినో చూసి భయపడుతుందా? లక్ష్మి గతం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అర్జున్ అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆ మాటలతోటి మన లక్కీ అంటుంది, అమ్మా నేను ఇదే కాదు, ఇంతకు ముందు చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, కావాల్సి వస్తే చూడు అని చెప్పేసి అనగానే జున్ను లక్ష్మి అన్న మాటలకు లక్ష్మికి ఇక ఎవరి మాటలు వినిపించుకోకుండా ఒకటే టెన్షన్ తోటి ఇక గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయి వాటర్ తాగుతూ అక్కడే క్షణం, అమ్మో ఇప్పుడు ఈ పాప వీడియోస్ని అప్లోడ్ చేసేస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుందా. అయితే అదేంటి లక్కీ, అన్నీ మీ అమ్మకే చూపిస్తావా, మాకు కొన్ని వీడియోస్ చూపించవా అని చెప్పేసి అనగానే, అయ్యో ఎందుకు చూపించనండి, మీరు కూడా చూడండి అని చెప్పేసి ఫోన్ని ఓపెన్ చేసి వీడియోస్ని ఇస్తుంది. ఇక వెంటనే ఆ వీడియోస్ అన్నీ ఒకటికొకటి ప్లే అవుతూ ఉంటాయి. అదే సమయంలో అర్జున్కి ఫోన్ కాల్ రావడంతో అర్జున్ ఫోన్ మాట్లాడుతూ బయటకైతే వెళ్ళిపోతాడు. ఇలా బయటకు వెళ్ళిపోయిన వెంటనే, హాయ్ ఫ్రెండ్స్, తిను మా గ్రానీ, కానీ మా అమ్మలా కనిపిస్తుంది కదా మీకు, మా గ్రానీ అంతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి హాయ్ చెప్పటం, తర్వాత మా తాతయ్య జయదేవ్ ఎప్పుడూ బుక్స్ చదువుతూనే ఉంటాడని చెప్పేసి వీడియో చూపించటం, మా హ్యాండ్సమ్ ఫాదర్ అని మిత్రని, అంతేకాకుండా వీళ్ళతో సంబంధం లేదు మనీషా వాళ్ళు, ఇవన్నీ చూపిస్తూ ఉంటుందా. వాళ్ళ వాయిస్ అంతా కూడా లక్ష్మికి చెవులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మాటలు ఇవన్నీ నేను ఎక్కడో విన్నాను, అన్ని పేర్లు కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పేర్లే వినిపిస్తున్నాయి, మనీషా, దేవయాని అని చెప్పేసేసి, అసలు ఆ వీడియోలో ఎవరున్నారో నేను చూడాలి అని చెప్పేసేసి లక్ష్మి గబాగబా కిచెన్లో నుంచి ఆ మాటలు వినబడంగానే హాల్లోకి అయితే వచ్చేస్తుంది. మరోపక్క వీడియోలన్నీ చూసినమ్మ తర్వాత ఇందిరాదేవి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. ఇక వెంటనే, లక్కీ ఇందాక వీడియో చూపిస్తున్నావు ఏది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వీడియోని చూస్తుంది. ఇదిగోండా అమ్మా, తిను మా గ్రానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా,
తిను మా ఫాదర్ మిత్ర గారు అని చెప్పేసేసి వీళ్ళు మా ఇంట్లోనే ఉంటారు. ఇదిగో మనీషా దేవయాని అని చెప్పేసి లక్కీ పాప వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి, లక్కీ పాప మిత్ర గారి కూతురా? మిత్ర గారు మరో పెళ్లి చేసుకోలేదు కదా, పాపకు అమ్మ లేదు అని చెప్పింది. నన్నే తనివి తీరా అమ్మలాగా చూసుకుంటుంది. మిత్ర గారు మనీషాని పెళ్లి చేసుకోలేదన్న విషయం నిన్న మెహందీ కోసం ఆ ఇంటికి వెళ్తే అర్థమైంది. మరి మిత్ర గారు అటు మనీషాని పెళ్లి చేసుకోకపోతే ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది? మిత్ర గారు మనీషాని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు కదా. మనీషా అసలు ఊరుకోదు కదా. మరి ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి మనసులో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అంతేకాదు ఫోన్లో వీడియోస్ని మెల్లగా లక్ష్మిని తీసిన వీడియో మొత్తాన్ని కూడా పూర్తిగా డిలీట్ చేసేసి ఫోన్లో నుంచి మెమొరీలో నుంచి కూడా వీడియోని డిలీట్ చేసేసి అమ్మయ్యా అని అనుకుంటూ అయ్యయ్యో వీడియోని చూస్తూ పొరపాటున డిలీట్ అయిపోయిందే అని చెప్పేసి అనగానే పోనీలేండి ఆంటీ, డిలీట్ అయిపోతే ఏముంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ షూట్ చేసుకుంటాను. ఇప్పటికే చీకటి పడిపోయింది, ఆలస్యమైంది, మా బాబాయ్ని రమ్మని చెప్తాను అని అనగానే ఈ లోపల నిజంగానే వివేక్ కారు హారని వినిపిస్తూ ఉంటుంది. అదిగో ఫోన్ చేయకముందే వచ్చేసాడంటే కంగారుగా ఉన్న మా బాబాయే అని చెప్పేసేసి బాయ్ అమ్మ, బాయ్ ఆంటీ, బాయ్ బ్రో అని చెప్పేసి లక్కీ పాప అందరికీ బాయ్ చెప్పేసేసి హ్యాపీగా వివేక్ కార్ ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇందిరమ్మ అంటూ ఉంటుంది, ఏంటో అమ్మా లక్ష్మి, ఆ పాప ఉన్నంతసేపు నీలాగే గలగలా మాట్లాడుతూ అందరూ నా వాళ్ళే అన్నట్టుగా పరితపిస్తూ కనిపిస్తుంది. నీ నోట్లో నుంచి ఊడినట్టు ఉందనుకో పాప అని అనగానే అవును మిత్రగారి కూతురు కదా అని చెప్పేసేసి లక్ష్మి నేను ఆ ఇంటికి వెళ్ళాలి, మనీషాని కలవాలి, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి ఏం చేస్తుందంటే ఉదయాన్నే లక్కీ జున్ను ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోగానే గుర్కా అయితే వేసుకుంటుంది. గుర్కా వేసుకొని మళ్ళీ తిన్నగా మన మిత్రగారి ఇంటికి అయితే వెళ్తుంది. ఇలా మిత్రగారి ఇంటికి వెళ్ళంగానే ఏంటి ఇవాళ కాదు కదా మెహందీ పెట్టేది అని అనగానే అంటే అది మేడంజీ అసలు ఏమైంది అంటే కొత్త డిజైన్స్ చాలా వరకు వచ్చినాయి మేడం, అందులోనూ మీరు మాకు ఏమీ డబ్బు ఇవ్వలేదు కదా, అందులోనూ అడ్వాన్స్ తీసుకుందామని వచ్చాము జీ అని చెప్పేసేసి లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. ఓ అడ్వాన్స్ డబ్బుల కోసం వచ్చావా, కొత్త డిజైన్స్ కూడా వచ్చాయని అన్నావు కదా, కొత్త డిజైన్స్ ఇదిగోండి అని బుక్ అయితే చూపిస్తుంది. సరే అయితే ఈ బుక్ నా దగ్గర పెట్టేసే, నేను సెలెక్ట్ చేసుకుంటాను, నీకు డబ్బే కదా కావాలి, అడ్వాన్స్ ఇస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయి అని చెప్పేసేసి లోపలికైతే వెళ్తుంది మనీషా. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసేసి చుట్టూతా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడే పైనుంచి అరవింద వస్తుంది. అరవింద రాగానే అమాంతం లక్ష్మి లేచి నుంచుంటుంటే ఏంటమ్మా నువ్వు మళ్ళీ వచ్చావు అని అనగానే అడ్వాన్స్ డబ్బుల గురించి మేడం అని చెప్పేసి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మేడం ఇక పెళ్ళిళ్ళకి రాబోయే ఇక మ్యారేజ్ యానివర్సరీకి బర్త్డేస్కి అన్నిటికీ పెడతాను, మీ యానివర్సరీకి నా చేతే మీరు మెహందీ పెట్టించుకోవాలి అని లక్ష్మి అనగానే అవును నా యానివర్సరీ రాబోతుందని నీకెలా తెలుసు అని చెప్పేసి అనగానే అదేంటి మేడం యానివర్సరీ ప్రతి సంవత్సరం అందరూ జరుపుకుంటారు కదా, సో ఇక మీ వెడ్డింగ్ యానివర్సరీకి అది ఎప్పుడైనా నాతోనే పెట్టించుకోవాలని చెప్పాను, కానీ త్వరలోనే వచ్చేస్తుందన్న విషయం నాకు తెలియదు మేడం, త్వరలోనే ఉందా అని అనగానే అవును త్వరలోనే ఉంది, నీ చేతే పెట్టించుకుంటాను, నా మనవరాలకు కూడా పెట్టిస్తాను సరేనా అని చెప్పేసి అనగానే మీ కోడలి గారికి కూడా పెడతాను జీ అని చెప్పేసి కావాలని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వెంటనే నా కోడలు ఆ మాట వింటుంటుంటేనే ఎంతో సంతోషంగా ఉందమ్మా, అంతటి ఆనందం అంతటి అదృష్టం దేవుడు నాకు రాసి పెట్టలేదు అనుకుంటా అని చెప్పేసి అరవింద అనగానే కోడలు లేదు అంటున్నారు, మనవరాలు లక్కీ అంటున్నారు, అసలు ఏంటిదంతా కూడా అని లక్ష్మి అనుకుంటూ ఉండగా ఇదిగో అడ్వాన్స్ డబ్బులు అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ మేడం జీ అని చెప్పేసేసి లక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా లక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తూ ఉండగా దేవయాని వచ్చేసేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దేవయాని ఫోన్లో ఇంటి బయట మాట్లాడటం పూర్తిగా లక్ష్మి వింటూ ఉంటుంది. చూడండి
ఈ ఇంట్లో నా మాటకు వాల్యూ లేకుండా పోతుంది. కన్న తల్లినని కూడా చూడుకోకుండా రేపో మాపో నా కొడుక్కి ఆ జాహ్నవికి ఇచ్చి పెళ్లి చేసేస్తారేమోనని భయంగా ఉంది. నీకు నా కొడుకు అల్లుడుగా కావాలి, నాకు నీ కూతురుగా కోడలిగా కావాలి. కాబట్టి 2 రోజుల్లో మంచి ముహూర్తాన్ని సెట్ చేస్తాను. ఉదయాన్నే గుడికి వెళ్దాంరా వివేక్, ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నానని తీసుకొని వస్తాను. మీరు అక్కడ రెడీగా పీటల మీద పెళ్లి కూతుర్ని కూర్చోపెట్టండి. అక్కడ కూర్చొని పీటల మీద 3 ముళ్ళు వేయకపోతే ఆన్ ది స్పాట్లో తీసుకువచ్చిన మందును చూపించి తాగి ఇక్కడే చస్తాన్రా అని నా కొడుకును బెదిరిస్తాను. ఇక వెంటనే వాడు ఆడి దగ్గరలో పక్కనే నేను తాగిస్తానని చెప్పేసి పాయిజన్ బాటిల్ని చూపించి ఇక నేను అంటే చచ్చినట్టు వాడు కూర్చొని తాళి కడతాడు. తాళి కట్టేసిన తర్వాత వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయిన తర్వాత ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకరోజు ప్రేమగా ఉండరేమో, 2 రోజులు 3 రోజులు, ఆ తర్వాత వాళ్ళిద్దరే కలిసిమెలిసి సంతోషంగా కాపురం చేసుకుంటారు. ఇదే నా ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి అనగానే, నువ్వు ఏదైనా చేదేవయాని, నీ కొడుకు నాకు అల్లుడు కావాలి అంతే అని చెప్పేసి అవతల వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. సరే అయితే 2 రోజుల్లో నేను ముహూర్తాన్ని ఖరారు చేస్తాను, గుడికి వివేక్ని తీసుకుని వస్తాను, ఉంటాను అని చెప్పేసి దేవయాని ఫోన్ని పెట్టేస్తుంది. ఈ మాటలన్నీ విన్న తర్వాత లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి, వివేక్కి మరో పెళ్లి చేస్తున్నారా? లేదు, నా జీవితం లాగా జాను జీవితం నాశనం అయిపోకూడదు. జాను మనసా వాచా కర్మన వివేక్ని ఇష్టపడుతుంది. వివేక్ కూడా జానుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ ఇద్దరి జంటకు మాత్రమే పెళ్లి కావాలి. వివేక్కి మరో అమ్మాయితో పెళ్లి అయితే నా చెల్లెలు జాను పరిస్థితి ఏమైపోతుంది? అలా ఎప్పటికీ జరగకూడదు, అస్సలు జరగకూడదు. కుదిరితే నేను తిన్నగా వెళ్ళి ఇక జానుకి నిజమైనా చెప్పేస్తాను. కానీ జాను జీవితం ఒంటరిగా, జాను జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేను అస్సలు చూస్తూ ఉండలేను అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి తిన్నగా ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక జున్నుతో మాట్లాడి అంతా అయిన తర్వాత దేవయాని అనుకున్నట్టుగానే వివేక్కి మరో అమ్మాయితో పెళ్లి చేసేసినట్టు కల వచ్చేస్తుంది లక్ష్మికి. అమ్మో, ఇదేంటి ఇలా జరిగింది? రాబోయేది ఇదేనని ఆ దేవుడు నాకు చూపిస్తున్నాడా? లేదు, నేను జానుని కలవాలి. జానుకి వివేక్కి ఏ రూపంలో అయినా పెళ్లి జరిగేటట్టు చేయాలి. ఏదో ఒకటి చేస్తాను. రేపు ఉదయాన్నే ఆ ఇంటికి వెళ్ళి మారు వేషంలో సోదమ్మలాగా వెళ్ళి జాను జాతకం బట్టి జాను జాతకంలో జాను ఏ టైంలో పుట్టిందో అటువంటి అమ్మాయితోనే పెళ్లి చేస్తే తప్ప వివేక్కి కాదు కదా. వివేక్ తల్లికి గండాలు వస్తాయని అబద్ధం చెప్తే ఎలాగ ఉంటుంది? ఇదే చెయ్యాలి. సోద అమ్మాయిలాగా వేషం మార్చుకొని ఆ ఇంటికి వెళ్ళి జాను జాతకం చెప్పి ఆ అమ్మాయి లాంటి వాళ్ళతో పెళ్లి చేయకపోతే మీ అమ్మగారు చచ్చిపోతారు అని, దేవయానికే గండాలున్నాయని అబద్ధం చెప్పైనా సరే జానుతో ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని చెప్పేసి లక్ష్మి మనసులో అనుకుంటూ బయటకొచ్చి వాటర్ అయితే తాగుతుంది. అదే సమయంలో బయట హాల్లో నిద్రపోకోకుండా మన ఇందిరమ్మ కూర్చుంటుంది. ఆంటీ, మీరు ఇంకా నిద్రపోలేదా? ఇదేంటి మీరు ఇలా కూర్చున్నారు? ఏదైనా ఆరోగ్యం బాగోలేదా చెప్పండి అని అనగానే, లేదమ్మా లక్ష్మి, మనసే బాగోలేదు అని అనగానే, మనసు బాగోకపోవడం ఏంటంటే అసలు ఏం జరిగింది చెప్పండి అని అనగానే, లక్కీ వచ్చింది కదమ్మా, తను ఫోన్లో వీడియోలు చూపించింది కదా, అప్పటి నుంచి నా మనసులో లేదమ్మా అని అనగానే, అదేంటంటే తను వీడియోలు చూపించడం ఏంటి, మీకేదో అయ్యడం ఏంటి, ఆ వీడియోలో ఏం చూశారు మీరు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం చూశానా? నా కొడుకు ఇంతకాలం ఏ ఆడదాని చేతిలో అయితే మోసపోయి వాడు ఎంతగానో బాధపడ్డాడో ఆ అమ్మాయిని ఆ వీడియోలో చూశాను అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అని చెప్పేసి అనగానే, అవునమ్మా, మనీషా ఫారెన్లో నా కొడుక్కి చాలా బాగా దగ్గరైంది. కాలేజీలో నుంచి వాళ్ళు ఫారెన్ దాకా వెళ్ళారు. కాలేజీలో వాళ్ళిద్దరూ చాలా బాగా లవర్స్. ఆ తర్వాత ఇక పెళ్లి చేసేసుకుందాం, పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం. అదే సమయంలో వీడి బిజినెస్ మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ వచ్చింది. వీడి షేర్ మార్కెట్ అంతా పడిపోయింది. కానీ వాడి మీద నమ్మకం ఉంది. జీవితంలో ముందడుగు వేస్తాను, ఇక ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాను, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పి. కానీ ఆ అమ్మాయి నా కొడుకు వెనకాతలో ఉన్న డబ్బును, ఆస్తిని చూసి ప్రేమించిందన్న విషయం మాకు లేటుగా అర్థమైంది. నా కొడుకు దగ్గర డబ్బున్నప్పుడు తను పక్కనే ఉంది. ఇక
కంపెనీ ప్రాజెక్టులు డబ్బు అంతా తొలగిపోయిన తర్వాత తాను కూడా తనని వదిలేసేసి దూరంగా వెళ్ళిపోయింది. ఇంతకాలం తను ఎక్కడో ఉందో ఏమో అనుకున్నాం, కానీ తను మిత్రగారి ఇంట్లోనే ఉంది అన్న విషయం లక్కీ పాప వీడియో చూపిస్తేనే అర్థమైంది. సమయానికి పక్కన అర్జున్ లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడు ఇంకా బాధపడేవాడు అని చెప్పేసేసి ఎంత ప్రేమించాడో ఆ అమ్మాయిని నా కొడుకు. కానీ ఏం చేస్తాం, వాడితో ఆ అమ్మాయికి రాసి పెట్టలేదు అనుకుంటా అని చెప్పేసేసి చెప్పంగానే మీరేం బాధపడద్దు ఆంటీ, మంచి వాళ్లకు అంతా మంచే జరుగుతుంది. ఒకరు మన జీవితంలో నుంచి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ మూలాన మనకి ఏదో చెడు జరగబోతుంది, అందుకని దూరం చేశాడు అని అనుకోండి, మీరు నిద్రపోండి అని చెప్పేసేసి ఇక ధైర్యం చెప్పి ఇక ఇందిరాదేవిని నిద్రపోమని చెప్పేసి పంపించేస్తుంది. ఒకప్పుడు అర్జున్ గారి లవరు మనీషానా? ఒసే మనీషా, నువ్వు డబ్బు కోసం ఎంతమందితో ఆడుకుంటావే, ఎంతమంది జీవితాలకు అన్యాయం చేస్తావే. అయినా ఇప్పుడు కంపెనీలో డబ్బు కోసం ఎన్నెన్ని వేషాలు వేస్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. తెలుసుకుంటాను, తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పేసేసి లక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తెల్లారేసరికి లక్ష్మి గుర్కాలో నుంచి వెళ్ళి ఒక పెద్ద సోదమ్మాయిలాగా పెద్ద బొట్టు పెట్టి జుట్టుకు ముడివేసి ఎవరికీ తెలియకోకుండా, ఎవరు గుర్తుపట్టుకోకుండా సోదమ్మాయి రూపంలో వెళ్ళి ఈ ఇంటికి అనార్థం రాబోతుంది. పెళ్ళీడు గడిచిపోయిన అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి తప్పకుండా పెళ్లి చేయాలి. అందులోనూ కూడా ఎట్లా పడితే అట్లా పెళ్లి చేస్తే ఇక పెళ్ళి కాబోతున్న కొడుకు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మకు గండాలు వస్తున్నాయి, రక్తం కక్కుకొని చస్తుంది తల్లి అని చెప్పేసి అనగానే, అంటే దేవయానినే అని చెప్పేసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. దానికి పరిష్కారం ఏమైనా ఉందా అని చెప్పేసి అనగానే, దానికి పరిష్కారం కొన్ని జాతకాల్లో ఉన్న అమ్మాయిని ఇంటి కోడలుగా తీసుకొని వస్తేనే అత్త బతుకుతుంది, లేకపోతే చస్తుంది అని చెప్పేసి లక్ష్మి జాను జాతకం ఏ వారం పుట్టింది, ఏ గడియల్లో పుట్టింది అవన్నీ తెలుసు కదా. సో ఇక కరెక్ట్గా అంటే అమ్మాయిని పెళ్లి చేస్తే తప్ప దేవయాని బ్రతకదు. కోడలుగా ఏ అమ్మాయిని తీసుకొని వచ్చినా కొడుక్కి ఇంకా పెళ్లి చేయకపోయినా దేవయానికి ఆయుష్ తగ్గిపోతుందని సోదమ్మలాగా లక్ష్మి ఆ ఇంటికి వెళ్ళి మొత్తానికి కూడా దేవయానికి ఉక్కిరి బిక్కిరి చేసేటట్టు మాట్లాడుతుంది. దెబ్బకు ఆ జాతకం గురించి ఎదురు చూస్తూ ఉంటే చివరాఖరకు జానోది ఆ జాతకం అని బయటపడుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో